హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ కోసం అయితే నేను పావు కేజీ అయితే టమాటాలు తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అలా పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేయాలి. అవి కాస్త 1 నిమిషం పాటు ఉడికించుకొని 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నది నేను వేస్తున్నటువంటి పౌడర్ పులిహోర పౌడర్ అండి. ఈ పౌడర్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో డిఎం చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకోవాలండి. చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ కర్రీకి కసూరి మేతి వేయడం వల్ల. సో ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కసూరి మేతి ఈ కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో అందులోనూ మళ్ళీ మనం పులిహోర పౌడర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. విధంగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో మ్యాక్సిమం మన కర్రీ అనేది బాగా కుక్ అయిపోయింది. సో ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇది మామూలుగా ఆలూ బిర్యానీ లోకి అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్లో కన్నా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. విధంగా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేసింది కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. చూసారు కదా మనకు కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి టమాటా కర్రీ రెడీ. సో ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.